హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క లేఖను మనల్ని బ్రతికిస్తుంది. ఆ లేఖనమే మనలను పరలోకమును నాకు నడిపిస్తుంది. ఆ లేఖనమే మనకు ధనమును సమకూర్చేది. ఆ లేఖనమే మనకు జీవమును, మార్గమును, సత్యమును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నా నామమందు భయభక్తులు గలవారు, దేవుని నామమందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం లేఖనాలు వెల్లడి చేస్తుండగా ఆ లేఖనము మన అంతరంగంలోకి వస్తుందా లేదా, మన అంతరంగంలోకి చేర్చబడుతుందా లేదా. అంతరంగాన్ని మనము ఇంతసేపు కీర్తనలో నుండి పాటలు పాడి స్తుతించి ఆరాధించినప్పుడు మన అంతరంగంలో సమస్తం కూడా తొలగించుకోవడానికి, మనం ఏకాగ్రతగా కలిగి ఉండడానికి మనం పాటలు పాడినాం. మనం అనేక పనులు భారం పెట్టుకొని అనేకమైనటువంటి మన మనసు అయితేమి, ఆలోచనలు అయితేమి అనేక రకాలుగా పరిగెడతా ఉంటాయి ఈ లోకంలో. కానీ మనం స్తుతించి ఆరాధించినప్పుడు అవన్నీ కూడా ఎక్కడికి రావాలి? మన అంతరంగంలోనే స్ట్రైట్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. అవన్నీ కూడా మన మనసు అయితే ఆలోచనలు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే ఉండాలి. ఇక్కడనే ఉన్నప్పుడు దేవుడు మాటలు అనేవి ఎక్కడికి పోకుండా మన అంతరంగంలోనే చేర్చబడతాయి. లేకపోతే తెలుసు కదా, దుష్టుడు దొంగిలించుకొని పోతాడు. దేవుని యొక్క మాటలు దుష్టునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే వారికి అజ్ఞానుడు, వాడు జ్ఞానుడు అనుకుంటారు కానీ దుష్టుడు జ్ఞానుడు అనుకుంటారు కానీ జ్ఞానుడు కాదు, అజ్ఞానుడే. కాకపోతే ఎక్కడ జ్ఞానం పొందుకుంటాడు అంటే మందిరంలోకి వచ్చి జ్ఞానం పొందుకుంటాడు. మందిరంలో ఉంటాడా అంటే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు యెషయా గ్రంథము అక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు అక్కడ యాజకులు చేసుకున్నటువంటి యాజకుడు యేసు ప్రభుకి ఆయన వాడుకు చెప్పిన మందిరముకు పోయినప్పుడు యెషయా గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని చదవమని అడుగుతారు. అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు చదువుతుండగా ఆ లేఖనము నెరవేరింది అంటాడు. 60వ యెషయా గ్రంథము 60 చదువుతుండగా యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు 60వ అధ్యాయం, యెషయా గ్రంథము 60వ అధ్యాయం చదువుతుండగా ఈ లేఖనము నెరవేరిందని అనగానే అక్కడ ఉన్నటువంటి అనేకులు కూడా ఒక వ్యక్తి ద్వారా, ఒక మనిషి ద్వారా లేఖనం ఏ విధంగా నెరవేర్చబడుతుంది అని ఆయనని దూషించి నిందించిన దేవుని ఉంటారా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడున్నారు దుష్టులు? ఎక్కడున్నారంటే మందిరంలోనే ఉంటారు. కాబట్టి లేఖనము నెరవేరిందని ఎక్కడ చెప్పగలుగుతాము అంటే మన యందు లేఖనం కూడా నెరవేరాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యందు కూడా ఏ విధంగానైతే లేఖనము నెరవేరిందో మన యందు కూడా నిజ జీవితంలో కూడా లేఖనాలు నెరవేరాలి. లేఖనాలు నెరవేర్తాయి. నెరవేరవ మన యందు కూడా నెరవేర్తాయి. కొన్ని సమయాలలో కొన్ని లేఖనాలు మనకు కనెక్ట్ అవుతాం. ఆ లేఖనము మన యందు నెరవేరిందని మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. అప్పుడు దేవునికి మనం దగ్గరగా ఆడుకొని మనం జీవించినట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు మనకి భౌతికమైనటువంటి సూర్యుడు ఉన్నాడు. అంటే మనం భౌతికంగా జీవించడానికి సూర్యకిరణాలు మనకు అవసరం. ఆయన నుండి, సూర్యుని నుండి మనకు విటమిన్ లభిస్తుంది, డి విటమిన్ వస్తుంది. సూర్యకాంతిలో మనం ఉండగానే డి విటమిన్ అది అధికమైతే ఏమవుతుంది? డి విటమిన్ అధికమైతే ఏమవుతుంది? డి విటమిన్ అధికమైతే ఏమైందంటే మనలో పొక్కులు లేస్తాయి. మనకు టెంపరేచరు, మన బాడీ టెంపరేచరు బయట టెంపరేచరు ఈక్వల్గా ఉన్నప్పుడే మనకే కాదు. బయట టెంపరేచర్ ఎక్కువ అయితే మనకేమవుతుంది? పొక్కులు లేస్తాయి. వేడి అంటే అంటారు కదా, వేడి బాగా వచ్చినప్పుడు ఎండాకాలం అవన్నీ కూడా డి విటమిన్ ఎక్కువైనప్పుడు అవి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నీతి సూర్యుడు మీలో ఉదయించును. నీతి సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడు నీతి దేవుని వాక్యము. దేవుని యందు భయభక్తులు గల వారి అంతరంగంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించు, బలముతో ఉదయించు సూర్యుడు. ఆయనను ప్రేమించు వారు ఎలా ఉంటారట? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు.
న్యాయాధిపతి గ్రంథం 5:31 ఉంటుంది. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాం. దేవుణ్ణి ప్రేమించినట్లయితే బలముతో ఉదయించు సూర్యుని ఎవరైనా ఆపు చేస్తారా? ఎవరు ఆపు చేయరు. ఉదయించు సూర్యును ఎవరు కూడా ఆపు చేయరు. మీరు అధికమంది, మీరు సమృద్ధి కలుగుతుండగా మీరు మిమ్మల్ని ఎవరైనా ఆపు చేస్తారా? దేవునిలో ఉండి, దేవుని యొక్క భయభక్తులుగా ఉండి, ఆత్మీయ జీవితం దేవుని చిత్తానుసారంగా జీవిస్తుండగా మీరు అభివృద్ధి పొందుకొనుచుండగా ఎవరైనా మిమ్మల్ని తగ్గిస్తారా? దేవుని హెచ్చిస్తుండగా ఎవరు కూడా తగ్గించడానికి సాహసించరు. ఎందుకంటే దేవుడు హెచ్చిస్తూ ఉంటే దుష్టుడు మనల్ని అనగదొక్కాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు హెచ్చిస్తా. దేవుడు చేసిన దాన్ని ఎవరు కూడా, దేవుడు వంకర చేసిన దాన్ని చక్కగా ఎవరు చేయరు. దేవుడు సాగు చేసిన దాన్ని వంకర ఎవరు చేయలేరు, మనుషుల వల్ల కాదు. కాబట్టి దేవుడిని ప్రేమించు వారిలో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఉదయించు సూర్యుని ఎవరు ఆపు చేయలేరు. కాబట్టి దేవుడిని ప్రేమించు వారిని ఎవరు కూడా ఆపు చేయలేరు. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారిని, దేవుని యందు భయభక్తులు గల వారిని, దేవుని యందు ఆయన పిలుపుకు తగినట్లుగా జీవించే వారిని ఎవరు కూడా నిందించినా, ఎంతమంది నిందించినా, హింసించినా వాళ్ళ హెచ్చు అనేది తగ్గదు. హల్లెలూయా. వాళ్ళ హెచ్చు అనేది తగ్గదు. వాళ్ళు హెచ్చిపోతూనే ఉంటారు. ఎంతమంది హింసించినా, నిందించినా, దూషించినా కానీ వారిని దేవుడు హెచ్చిస్తుండగా మనుషులు తగ్గించలేరు. కాబట్టి ఉదయించు సూర్యుని వలె ఉంటారు దేవుడిని ప్రేమించేవారు. కాబట్టి మీరు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు మీలో ఉదయిస్తాడు. భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తారు. నీతి సూర్యుడు మీలో ఉదయించినప్పుడు నీతి మనం నెట్ నడిపిస్తుంది, పరలోకం నడిపిస్తుంది. మనం పరలోక సంబంధికులుగా ఎదగాలని దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇహలోక సంబంధికుల విడవబడే వారిని ఎక్కడో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. నా బిడ్డలు ఉదయించు సూర్యుని వలె ఉండి నీతి సూర్యుడు యేసు ప్రభుని మన అంతరంగంలో, మన హృదయం అనే అంతరంగంలో ఉదయింప చేసుకున్నప్పుడు దేవుడు సరైన మార్గం గుండా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకా చదవండి. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయండి. హల్లెలూయా. దేవుని యొక్క రెక్కలు ఏం కలగజేస్తాయండి? ఆరోగ్యమును కలగజేస్తాయి. ఆరోగ్యమును కలగజేస్తాయి. మనం అన్ని ఆరోగ్యంగా ఉండాలని అనేక రకమైనటువంటి హాస్పిటల్ తిరుగుతాము, టాబ్లెట్ వేసుకుంటాము. అనారోగ్యం కలిగినప్పుడు ఏ రకమైనటువంటి ఆరోగ్యం? దేవుడు కలగజేసేది ఆత్మీయ ఆరోగ్యము, భౌతిక సంబంధమైన ఆరోగ్యం కాదు. దేవుడు భౌతిక సంబంధమైన ఆరోగ్యాన్ని నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. అన్ని విషయంలో వర్ధిల్లుతావు. నీ ఆత్మ వర్ధిల్లినప్పుడు నీ అనారోగ్యం కూడా ఏమవుతుంది? బాగుపడగలుగుతావు. కాబట్టి ఆయన రెక్కల కింద మనం దీన మనసుకులై ఉన్నప్పుడు ఆ రెక్కలు మనల్ని ఆరోగ్యమును కలగజేస్తాయి. ఆరోగ్యమును కలగజేస్తుండగా మా అనారోగ్యమును కలగజేసేవాడు ఉంటాడు. ఈ సహోదరేంద్ర అనారోగ్యంతో ఉండే ఆరోగ్యవంతమైన అవుతుంది అని దుష్టుడు ఒకవైపు నుండి అనేక రకాలుగా మళ్ళా అనారోగ్యము కలిగించినట్టు మాటలు చేస్తూ ఉంటారు. మాటల వల్ల కూడా అనారోగ్యం కలుగుతుంది. మాటల వల్ల అనారోగ్యం కలుగుతుంది. దేవుని యొక్క మాటల వల్ల మనకు ఆరోగ్యం ఏ విధంగా కలుగుతుందో దుష్టుని యొక్క మాటల వల్ల కూడా మనకు అనారోగ్యము కలుగుతుంది. ఒక సహోదరి బాగా నిందించినప్పుడు ఒక సహోదరి ఏం చేస్తుంది? ఒక సహోదరి బాగా హింసించినప్పుడు ఒక సహోదరి ఏం చేస్తుంది? పోయి బెడ్ వేస్తుంది. బెడ్ వేసి అబ్బా నన్ను తెలుసాని ఆ యొక్క చింత వలన అనారోగ్యము పుడుతుంది. అంటే దుష్టుని మాటల వల్ల కూడా అనారోగ్యం పుడుతుంది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నది. హల్లెలూయా. కాబట్టి ఆయన రెక్కల కింద మనము ఏం కలుగుతుందట?
ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కలిగినప్పుడు మనం ఏం చేయాలి? కొవ్విన దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయుడి. అంటే వాళ్ళ కొవ్విన దూడలు బయట గంతులు వేస్తూ ఉంటాయి. దూడలు అటు నుండి ఇటు పరిగెడతాయి, అటు నుండి ఇటు వస్తాయి, అటు పోతాయి, తిరుగుతూ ఉంటాయి. మనం అలా చేయాలా? దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి మనం ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని మహిమ నిమిత్తం మనం కలగజేయబడ్డవారం కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం బట్టి, దేవుడిచ్చినటువంటి తృప్తిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి.